నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మనం ఒక మహా అద్భుతమైన ప్రదేశం శంబాల గురించి తెలుసుకుందాం. శంబాల అనేది ప్రాచీన పౌరాణిక కథల్లో ప్రస్తావించబడిన ఒక రహస్య రాజ్యం. ఇది హిమాలయ పర్వతాల్లో లేదా టిబెట్ ప్రాంతంలో ఎక్కడో ఉందని చెప్పబడుతుంది. ఈ ప్రదేశం గురించి హిందూ, బౌద్ధ, ఇతర ధార్మిక గ్రంథాలలో ప్రత్యేకంగా చెప్పబడింది. ఇప్పటివరకు ఎవరూ ఈ శంబాల ప్రదేశాన్ని కనుగొనలేదు. ఇది నిజంగా ఉందా లేదా అనేది సైన్సు మరియు పురాణాల మధ్య ఒక పెద్ద రహస్యంగా ఉంది. ఈ రహస్య రాజ్యం చెడును ఎదురించి ధర్మాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అనేకమంది నమ్ముతున్నారు. అలాగే శంబాల మన దృష్టికి అందని ఒక ఆధ్యాత్మిక స్థలం అని కొందరు అంటున్నారు. ఇది కేవలం ఎంతో పుణ్యమున్న వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుందని నమ్మకముంది. శంబాలకు వెళ్లాలంటే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శిక్షణ అవసరమని, దాని గుట్టు వీడాలంటే మనస్సు పూర్తిగా శుద్ధి చెయ్యాలి అని చెప్పబడింది. శంబాల కథలో చాలా ఆశ్చర్యకరమైన అంశాలు ఉన్నాయి. కొన్ని కథనాల ప్రకారం ఈ ప్రదేశంలో ఉండే ప్రజలు అద్భుతమైన శక్తులు కలిగి ఉంటారు. వారు ఎప్పుడూ యవ్వనంగా ఉంటారని, మరణం వారికి రాదని కొన్ని కథలు చెబుతున్నాయి. శంబాల రాజ్యంలో జీవించేవారు బాహ్య ప్రపంచానికి తెలియకుండా వారి సొంత నియమాలు, ఆచారాలు పాటిస్తూ తమ సామ్రాజ్యాన్ని గోప్యంగా కొనసాగిస్తారని చెప్పబడింది. అంతేకాదు, శంబాల గురించి తెలిసిన కొన్ని పురాణాలు చెబుతున్నవి ఏమిటంటే, రాబోయే కాలంలో ప్రపంచం అంతా చెడు శక్తుల చేతికి దొరుకుతుంది. అప్పుడు శంబాల నుండి ఒక మహాయోధుడు, అంటే కల్కి అవతారం, ఈ చెడు శక్తులను నాశనం చేసి శాంతిని పునరుద్ధరిస్తాడని నమ్మకం. శంబాల కథలో కల్కి అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం కల్కి అవతారం అన్నది విష్ణుమూర్తి యొక్క దశవ అవతారం. శంబాలలో జన్మించిన కల్కి భవిష్యత్తులో పాపాన్ని నాశనం చేయడమే కాకుండా ధర్మాన్ని పునరుద్ధరించే దేవుడిగా హిందూ సంప్రదాయంలో పేర్కొంటారు. ప్రపంచం అన్యాయం, అవినీతి, అధర్మం పెరిగిపోయినప్పుడు ఈ కల్కి అవతారం శంబాలలో జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన అన్యాయ శక్తులను ఎదుర్కొని ప్రపంచాన్ని ధర్మ మార్గంలో తీసుకెళ్తాడు. ఈ అవతారం సమాజంలో మార్పు తీసుకొచ్చి సత్యాన్ని వెలుగులోకి తెస్తాడు. కల్కి గురించి ఉన్న విశ్వాసాల ప్రకారం ఆయన తెల్ల కుదిరికతో ఉండే ధోడిమను అధిరోహించి పవిత్రమైన ఖడ్గాన్ని ఉపయోగించి చెడును అంతమొందిస్తాడు. కల్కి రావడం ద్వారా మనిషి పునరుత్థానం పొందుతాడని, చెడు నశించి సత్యమార్గం స్థాపితం అవుతుందని నమ్ముతారు. అలాగే కల్కి అవతారం శంబాల నుండి ప్రారంభమవుతుంది అనేది మరింత ఆసక్తికరమైన అంశం. ఆ రహస్య రాజ్యంలోని ప్రజలు కల్కికి సహాయం చేస్తారని, వారి సహకారంతో కల్కి ప్రపంచాన్ని కొత్త దారిలో తీసుకెళ్తారని చెబుతారు. ఈ కథనం ప్రకారం కల్కి ఒక యోధుడి అవతారం మాత్రమే కాదు, అద్వితీయమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన మహానుభావుడుగా ఉంటుంది. అతను కేవలం శారీరక బలం మాత్రమే కాదు, ధైర్యం, సహనం, ఆధ్యాత్మికతతో కూడిన ఒక పవిత్ర శక్తిగా భవిష్యత్తులో రాబోతాడు. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.